తెలంగాణలో కాంగ్రెస్ వరుస విజయాలతో దూసుకుపోతుండగా కారు కమలం పార్టీలు మాత్రం వరుస పరాజయం పాలు కావడంతో ఇప్పుడు ఆ పార్టీల నుంచి గెలిచిన కీలక శాసనసభ్యులు పక్కచూపులు చూస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. హస్తం గెలుపుతో కాంగ్రెస్ శ్రేణుల్లో సరికొత్త జోష్ నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలవడంతో గులాబీ అధినేత కేసీఆర్ పట్ల ఇంతకాలం కనిపించిన విధేయత ఇప్పుడు కారు నేతల్లో దూరమైంది. కేసీఆర్ బీఆర్ఎస్ ఓటమి తర్వాత నుండి ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. దీంతో తమ రాజకీయ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీ తరపున విజయం సాధించిన వారిలో పలువురు పార్టీ వీడాలని చూస్తున్నారని వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాల్లో గెలిచి వచ్చే ఎన్నికల్లో తమదే అధికారం అని ప్రూవ్ చేసుకుంది. కారు పార్టీ రెండవ స్థానానికి పరిమితమవడంతో రానున్న ఎన్నికల్లో కారు ఓటమి ఖాయమని కొందరు గులాబీ నేతలు లెక్కలేసుకుంటున్నారట. దీంతో పార్టీలో అసమ్మతి గళాలు వినిపిస్తున్నాయి. ఫలితాలు వెలువడిన వెంటనే కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సీఎం రేవంత్ రెడ్డిపై పొగడ్తలు గుప్పించారు. రాష్ట్రంలో ఏ సీఎం చేయలేని పని రేవంత్ చేస్తున్నాడని ప్రశంసించాడు. ఇప్పటికే మాధవరంపై కేసీఆర్ కూతురు ఎన్ని ఎదురుదాడులు చేస్తున్నా కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ పట్టించుకోవట్లేదని ఆవేదన చెందిన మాధవరం ఇక కారుకు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన బాటలోనే ఇంకొందరు ఎమ్మెల్యేలు హస్తం వైపు అడుగులు వేయడానికి రెడీ అయిపోయినట్లుగా ప్రచారం సాగుతోంది. గత 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు అన్నీ తానే అంతా తానే అన్నట్లుగా కనిపించిన కేసీఆర్ ఇప్పుడు రేవంత్ దాడికి కొంత ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. కేసీఆర్ నాయకత్వం పట్ల గతంలో ఉన్న విశ్వాసం, నమ్మకం, విధేయత కనిపించడం సొంత పార్టీ నేతల్లో లేదనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరగానే బీఆర్ఎస్ నుంచి విజయం సాధించిన ఎమ్మెల్యేలలో 10 మంది కారు దిగి కాంగ్రెస్ కూటికి చేరుకున్నారు. వారి మాదిరే మరో 3 హస్తంతో జతకట్టొచ్చని ఛాన్స్ మెండుగా ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు. గతంలో తాను ప్రత్యర్థి పార్టీలను నిర్వీర్యం చేయడానికి కేసీఆర్ ఎన్నో అస్త్రాలు ఉపయోగిస్తే ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేల కోసం ఆయన పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఇవన్నీ లెక్క కాదని సర్పంచ్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ తన సత్తా చాటితే కారు బలం తెలుస్తుందని కేసీఆర్ భావిస్తున్నారు. అయితే ఇప్పటికే 2 విధాల ఫలితాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉండగా బారాస 2వ స్థానానికి పరిమితమవడం గులాబీ నేతల్లో కలవరం స్టార్ట్ అయింది. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో ఎమ్మెల్యేని కాపాడుకోవడం కూడా కేసీఆర్ కి కష్టంగా మారింది. ప్రస్తుతం బీఆర్ఎస్ లో గెలిచిన వారిలో ఎక్కువ మంది గతంలో టీడీపీ, కాంగ్రెస్ నుంచి వచ్చిన వారు ఉన్నారు. వారిలో కొందరు రేవంత్ కు టచ్ లో ఉన్నట్లు రేపో మాపో కారు దిగి హస్తం వైపు అడుగులు వేయనున్నట్లు తెలుస్తోంది. ఈ లిస్ట్ లో ముఠా గోపాల్, మాధవరం కృష్ణారావు, మల్లారెడ్డి, మరో 2 ఎమ్మెల్యేల పేర్లు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంత, ఎవరు కారు దిగుతారనేది వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.